హాయ్ యూఎస్. టుడే మనం ఎకనామీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం గురించి డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి టాపిక్లోకి వెళ్తే మనకి ఫస్ట్ నిర్వచనం. ఇది యుఎన్ఓ ప్రకారం నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువల మొత్తం జాతీయ ఆదాయం అని యుఎన్ఓ ప్రకారం చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే సిఎస్ఓ ప్రకారం ఒక సంవత్సర కాలంలో ఒక దేశం యొక్క ఉత్పత్తి కారకాలైన వేతనాలు, బాటకం, వడ్డీ, లాభాల రూపంలో వచ్చే ఆదాయం జాతీయ ఆదాయం. ఇవి నేను హైలైట్ చేసిన పాయింట్స్ కీ పాయింట్స్ అన్నమాట. ఈ పాయింట్స్ అట్లా మనకు కనబడితే మనం డైరెక్ట్గా బిట్ పెట్టేయచ్చు. సో ఇలాంటి గుర్తుపెట్టుకుంటే మొత్తం గుర్తుపెట్టుకునే కంటే ఇలాంటి కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది ఆన్సర్ చేయడం. నెక్స్ట్ ఇక నార్మల్ నిర్వచనాన్ని చూద్దాం. నార్మల్ ఏంటి, సాధారణ నిర్వచనం ఏంటి? ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువను జాతీయ ఆదాయం అంటారు. అంతిమ వస్తు సేవలు అంటే ఏంటి? సో ఎకనామీలో మనకి టెర్మినాలజీ బాగా ఇంపార్టెంట్ అన్నమాట. అంతిమ వస్తు సేవలు అంటే ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ని అంతిమ వస్తువు అంటారనమాట. అయితే ఇది మనకు మానవుని అవసరాన్ని తీర్చే అంతిమ వస్తువు అన్నమాట. ఓకే, సేవలైనా అంతిమంగా అట్లా అన్నమాట. నెక్స్ట్ మనకు జాతీయ ఆదాయాన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. మొత్తం ఉత్పత్తి, మొత్తం ఆదాయం కానీ, మొత్తం వ్యయమైనా కానీ దీన్ని జాతీయ ఆదాయంగా పేర్కొంటారు. సో దేశం మొత్తం మీద వచ్చిన మొత్తం ఉత్పత్తి, మనం ఇంతకుముందు అన్నట్టు అంతిమ వస్తు సేవల ఉత్పత్తి జాతీయ ఆదాయం అన్నాం కదా. సో మొత్తం ఉత్పత్తి అయినా పర్లేదు. ఆదాయం అంటే ఈ ఉత్పత్తిని అమ్మడం వల్ల మనకు ఆదాయం వస్తుంది. సో అట్లా వచ్చిన మొత్తం ఆదాయమైనా పర్లేదు. నెక్స్ట్ వ్యయం అంటే ఇట్లా వచ్చిన మొత్తం ఆదాయాన్ని వస్తువుల మీద మళ్ళీ మార్కెట్లో మనం ఖర్చు చేస్తాం, అది ఎక్స్పెండిచర్ వ్యయం అంటారన్నమాట. సో అంటే ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్. ఉత్పత్తి చేయడం, దాని నుంచి ఆదాయం పొందడం, దాన్ని వ్యయం చేయడం, ఇది ఎకనామీలో భాగంగా జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక సైక్లికల్ ప్రాసెస్ అన్నమాట. సో మొత్తం ఉత్పత్తి అయినా, మొత్తం ఆదాయమైనా, మొత్తం వ్యయమైనా ఇది జాతీయ ఆదాయం కిందకి వస్తుంది. జాతీయ ఆదాయం భావనలు చూద్దాం. కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం భావనలు చూసుకుంటే మనకి ఫస్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపి, స్థూల దేశీయోత్పత్తి అంటారు. నెక్స్ట్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, జిఎన్పి, దీని తెలుగులో స్థూల జాతీయోత్పత్తి అంటారు. నెక్స్ట్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఇది నికర దేశీయోత్పత్తి. ఫోర్త్ వచ్చేసి నెట్ నేషనల్ ప్రొడక్ట్, ఇది నికర జాతీయోత్పత్తి. అయితే మనకు వీటికి సంబంధించిన డెఫినేషన్లు క్లియర్గా ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా సో టాపిక్ని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ టాపిక్ బాగా ఇంపార్టెంట్. స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు, ఇది రిలేటెడ్గా ఉంటుంది. అయితే పైన ఇవి పేర్కొన్నాం కదా, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. వీటికి 2 రకాల ధరల ప్రకారం లెక్కిస్తారన్నమాట. ధరల విధానం చూస్తే ఒకటి స్థిర ధరల వద్ద, రెండవది ప్రస్తుత ధరల వద్ద. సో ప్రస్తుత ధరల వద్ద జాతీయ ఆదాయం లెక్కించినప్పుడు ఒక రకంగా ఉంటుంది, స్థిర ధరల వద్ద జాతీయ ఆదాయం లెక్కించినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది అన్నమాట. అవి కూడా ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు జాతీయ ఆదాయాన్ని 2 విధాల ధరల వద్ద లెక్కిస్తారు. ఒకటి స్థిర ధరలు, దీన్నే వాస్తవ ధరలు అని కూడా అంటారు. ఇంగ్లీష్లో కాన్స్టంట్ ఆర్ రియల్ ప్రైజెస్. రెండవది నామమాత్రపు లేదా ప్రస్తుత ధరలు, ఇంగ్లీష్లో నామినల్ ఆర్ కరెంట్ ప్రైజెస్ అంటారన్నమాట. అయితే నెక్స్ట్ చూస్తే మనకి ఇవేంటి చూస్తే ఆధార సంవత్సరం, సో బేస్ ఇయర్ ప్రైస్ ప్రకారం ఆ ధరల్లో బేస్ ఇయర్ అంటే ఆధార సంవత్సర ధరల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని మనకు స్థిర ధరల్లో లేదా వాస్తవ ధరల్లో జాతీయ ఆదాయం అంటారు. అంటే ఇంగ్లీష్లో అయితే కాన్స్టంట్ ఆర్ రియల్ ప్రైజెస్ అట్ జీడిపి అట్ కాన్స్టంట్
ఆర్ రియల్ ప్రైజెస్. అయితే ఈ విధానం ద్వారా మనకి నిజ జీడిపి తెలుస్తుంది మరియు దీనివల్ల ద్రవ్యోల్బణం వలన జాతీయ ఆదాయం ప్రభావితం కాదు. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మనకు ప్రతి సంవత్సరం వస్తువుల ధరలు కానీ, కూరగాయల ధరలు కానీ, సేవల విలువలు కానీ ధరలు పెరుగుతాయి. ఆ ధరలు పెరుగుదల వల్ల దాన్ని ద్రవ్యోల్బణం అంటాం. అంటే ధరల పెరుగుదలలో మార్పును మనం ద్రవ్యోల్బణంగా పేర్కొనవచ్చు పెరిగితే. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు జీడిపి అంటే అంతిమ వస్తు సేవల ఉత్పత్తి అని మనం నేర్చుకున్నాం. ఒక సంవత్సరం మనకి 2 ప్రోడక్ట్స్ వచ్చినాయి, వాటి ధర 5 రూపీస్ ఉందనుకుందాం. సో మొత్తం వీటి విలువ 10 రూపాయలు అవుతుంది. అదే నెక్స్ట్ ఇయర్ ఇది ఒకటే ప్రోడక్టు, ఓకే, లేదా 2 ప్రోడక్ట్లు వేసుకుందాం. ఇవి 2 ప్రోడక్ట్లు కానీ ధర 7.5 అయింది. సో పెరిగింది. పెరగడం వల్ల ఇక్కడ మనకు 15 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ కేవలం ధర పెరుగుదల వల్ల మాత్రమే ఇక్కడ ఎక్కువ రూపీస్ అయినాయి. అంటే నిజంగా వాస్తవంగా ఈ ప్రోడక్ట్స్లో ఏం డిఫరెన్స్ లేదు, జస్ట్ వాల్యూ డిఫరెన్స్ వచ్చింది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒకసారి ఇంకా క్లారిటీగా చెప్తున్నాను నేను కొంచెం. ఒక సంవత్సరం ఫర్ సపోజ్ 10 వస్తువులు మనం ఉత్పత్తి చేసినాం. ఒక్కొక్క ధర 2 రూపాయలు. మొత్తం ధర మనకు వచ్చిన ఉత్పత్తి 20 రూపాయలు విలువ గలది. అయితే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మనము 8 వస్తువులే ఉత్పత్తి చేసినాం. ధర సపోజ్ ఒక 4 రూపాయలు ఉంది, పెరిగింది అనుకుందాం. ఇప్పుడు మొత్తం మనకి 32 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి కేవలం ధర పెరుగుదల వల్లనే ఇక్కడ వాల్యూ అనే డిఫరెన్స్ చేంజ్ వచ్చింది. వాస్తవంగా ఉత్పత్తిలో ఎలాంటి మార్పు, ఉత్పత్తి ఇంకా తగ్గినా కానీ ధర పెరుగుదల వల్ల మాత్రమే మనకి ఇక్కడ ఎక్కువ వాల్యూ చూపిస్తుంది. సో ఇది నిజమైన జీడిపి కాదు. ఎందుకు అంటే మనకు వస్తువులు పెరగాలి, ఉత్పత్తి పెరగాలి. అది జస్ట్ ట్యాక్సెస్ వలనో లేకపోతే ద్రవ్యోల్బణం వలనో దానివల్ల మనకు ఈ అవుట్పుట్ వాల్యూ పెరిగిందంటే అది నిజమైన జీడిపి కాదన్నమాట. సో వాస్తవంగా ఈ ఉత్పత్తులు పెరగాలి, అది ఇక్కడ కాన్సెప్ట్ మనకి. అయితే నెక్స్ట్ చూస్తే ఇది ఎట్లా తీసుకుంటారు ఆధార సంవత్సరం అంటే ఏదైనా 2 సంవత్సరాలు అంటే ఈక్వల్గా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ధరల పెరుగుదలలో చాలా తక్కువ డిఫరెన్స్ ఉన్న ఇయర్స్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటారు. అంటే ధరల పెరుగుదల దాదాపు చాలా తక్కువ ఉండాలి. ప్రజెంట్ అయితే 2011-12ని ఆధార సంవత్సరంగా తీసుకుంటున్నారు. ఓకే, అదన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే మనకి ప్రస్తుత సంవత్సరం ధరల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే మనం అంటే ఆల్రెడీ ఆధార సంవత్సర ధరలో జాతీయ ఆదాయం లెక్కిస్తే స్థిర ధరలు వద్ద జాతీయ ఆదాయం అని అయిపోయింది. సో నేషనల్ ఇన్కమ్ అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ గురించి మనం చర్చించాం. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైజెస్ అంటే ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం అంటే ఏంటి అంటే ఈ ప్రస్తుత సంవత్సరం అంటే ప్రజెంట్ ఇయర్ ధరల ఆధారంగా మనం వస్తువులను గుణిస్తే వాటి వల్ల వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందో దాన్ని ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం అంటారు. దీన్నే నామమాత్రపు జాతీయ ఆదాయం అని కూడా అంటారు. సో నామమాత్రమైంది, ఇది నిజమైంది కాదు, ఇది కరెక్ట్ కాదన్నమాట. కేవలం ధరల డిఫరెన్స్ వల్ల కూడా రావచ్చు. సో ఎందుకు దీంట్లో ఇన్ఫ్లేషన్ వల్ల ఈ రేట్స్ అనేది ప్రభావితం అవుతాయి. ఇంగ్లీష్లో ఏంటంటే దీన్ని నేషనల్ ఇన్కమ్ అట్ నామినల్ ప్రైజెస్, నేషనల్ ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైజెస్ అని అంటారన్నమాట. సో కొంచెం టైం తీసుకుంటున్నా, ఎందుకు అంటే ఇది మనకు ఈ టాపిక్ నీట్గా ఉండాలి. ఈ కొంచెం మనకు చెప్పే విధానంలో కానీ ఎక్కడ డిఫరెన్స్ వచ్చినా కానీ ఇది అర్థం కాదు. బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా, అట్లా అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రస్తుతం 2011-12 సంవత్సరానికి సంబంధించిన బేస్ ఇయర్గా ఉపయోగిస్తున్నాం. సో ఆల్రెడీ చెప్పినా కదా, ప్రజెంట్ బేస్ ఇయర్ 2011-12. ఓకే, అయితే
ఇవి కాకుండా మనకు ఇంకొక 2 విధాలుగా మనకు భావనల వల్ల ఇంకా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. ఏంటి? ఇంకో 2 విధాలమైన భావనలు ఉన్నాయి. ఇప్పుడు మనకు జీడిపిని స్థిర ధరలు, ప్రస్తుత ధరల వద్ద మనం లెక్కిస్తున్నాం. అట్లా కూడా కాకుండా ఇంకో 2 విధాలు ఉన్నాయి. అది మార్కెట్ ధరల్లో, అటు మార్కెట్ ప్రైజెస్, నెక్స్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా, అటు ఫిక్స్డ్ కాస్ట్ అన్నమాట. సో అట్లా చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. అట్లా చూసుకుంటే మనకు జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి ఇవన్నీ కూడా మనకు మార్కెట్ ప్రైస్లో చూడాలి. సో ఇవన్నీ మార్కెట్ ప్రైస్ చూసిన తర్వాత ఇంకోటి ఫ్యాక్టర్ కాస్ట్, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం. సో దీనికి సంబంధించి ఇంకో 4 భావనలు వస్తాయి. ఇంకో 4 భావనలు ఏమొస్తాయి? ఇగో ఇక్కడ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి ఈ 3 వస్తాయి అన్నమాట. ఇవి 4 వస్తాయి. ఉత్పత్తి కార జీడిపి ఎఫ్సి, జిఎన్పి ఎఫ్సి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ అన్నమాట. తర్వాత ఎన్డిపి ఎఫ్సి, ఎన్ఎన్పి ఎఫ్సి. సో మనకు ధరల ప్రకారం అయితే మనకు ప్రస్తుత ధరలు, స్థిర ధరల వద్ద జాతీయ ఆదాయం అయిపోయింది. ఇప్పుడు మనకు మార్కెట్ ప్రైజెస్ వద్ద మరియు ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద జాతీయ ఆదాయం, ఇట్లా వీటి విధానంలో కూడా చూడాలి. సో ఇవి ఏంటి అసలు? మార్కెట్ ప్రైస్ ఏంటి, ఫ్యాక్టరీ కాస్ట్ ఏంటి, అంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం అంటే ఏంటి, అసలు ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అంటే ఏంటి, ఇది కొంచెం డీప్గా సబ్జెక్ట్కి వెళ్దాం. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న స్టోరీ లాగా చెప్పాలనుకుంటున్నాను నేను. సబ్జెక్ట్ రిలేటెడ్గా అర్థం కావడానికి, ఇంకొంచెం బెటర్గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఫర్ సపోజ్ మనకు అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ ఉంటే మనము ఏమేం కావాలి? సీడ్స్, విత్తనాలు కావాలి. తర్వాత ఫెర్టిలైజర్స్ కావాలి, అంటే ఎరువులు కావాలి. సో ఇంకా లేబర్స్ కావాలి. తర్వాత ల్యాండ్ కావాలి. ఓకే. సో మనకున్న అగ్రికల్చర్కి మనకు ఇవన్నీ కావాలన్నమాట. అంటే విత్తనాలు, ఎరువులు, లేబర్లు మరియు ల్యాండ్ ఇంత కావాలి. అయితే మనము ఇక్కడ విత్తనాలకు గవర్నమెంట్ కొంచెం సబ్సిడీ ఇస్తుంది. సో విత్తనాలకు ఫర్ సపోజ్ 12 రూపాయల రేటు ఉంటే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, గవర్నమెంట్ 2 రూపాయలు 2 రూపీస్ సబ్సిడీ ఇవ్వడం వల్ల మనకు 10 రూపీస్కి వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఫెర్టిలైజర్స్, యూరియా బత్త యాక్చువల్గా 2400 రూపాయలు ఏమో ఉంది, ఇంకా పైన ఉన్నట్టుంది. మనకు ఎంత వస్తుంది? మనకు 200కి వస్తుంది. ఓకే, 200కి వస్తుంది. ఇక్కడ 2400 వేసుకుందాం. ఇంకా మిగతా ఖర్చులు కొన్ని మనమే పెట్టుకుంటాం. ఓకే, ఇవి మనం పెట్టుకుంటాం మిగతా ఖర్చులు. ఇంకేముంటాయి? లేబర్కి కానీ ల్యాండ్కి సంబంధించి ఇవి మనం పెట్టుకుంటాం అన్నమాట. పెట్టుకుని ఓవరాల్గా మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓవరాల్గా మనకి ఒక ఎకరాకి ఎగ్జాంపుల్గా ఒక 2000 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. బట్ యాక్చువల్గా మనకు ఖర్చు అయింది ఇంతే. కానీ ఆ ఎకరాకి ఇప్పుడు ఎరువుల సబ్సిడీ రావడం వల్ల మనకు అట్లయింది. కానీ ఎరువుల సబ్సిడీ లేకపోతే, ప్లస్ విత్తనాల సబ్సిడీ లేకపోతే మనకు ఇంకొక 500 ఎక్స్ట్రా అవుతుంది. సో యాక్చువల్గా అయింది ఖర్చు 2500, కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంటుంది? మనకు 2000 ఎగ్జాంపుల్గా. సో గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల మనకి ఈ ప్రైస్కి వచ్చిందన్నమాట. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కారక ధరలు ఇక్కడ మనకి ఈ ఫ్యాక్టర్ కాస్ట్ అంటున్నాం కదా, ఇక్కడ ఏమైందంటే ఇది ఫ్యాక్టర్ కాస్ట్. ఇక్కడ మనకు సబ్సిడీలు ఉంటాయి. గవర్నమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడానికి కానీ ఏమైనా పనులకు కానీ సబ్సిడీ ఇస్తుంది. సో మనకు యాక్చువల్గా తెలవాలంటే ఇక్కడ చూడండి, ఇది నేను తీసుకుంటున్నా. ఫస్ట్ మార్కెట్ ప్రైస్లో ఉన్న విలువకు సబ్సిడీలు కలిపి మనకు ఈ వ్యవసాయం దగ్గర, అంటే అక్కడ కానీ ఉత్పత్తి దగ్గర ట్యాక్సులు వేయబడవు. ఓకేనా? ఉత్పత్తి దగ్గర మనకు ట్యాక్సులు ఉండవు. అంటే అప్పుడే ఉత్పత్తి అవుతుంది, ఇంకా మార్కెట్లోకి రాలేదు ఒక ప్రోడక్ట్ అనేది. అది వ్యవసాయం సంబంధించిన ఉత్పత్తి కావచ్చు,
ఫ్యాక్టరీ సంబంధించిన ఉత్పత్తి కావచ్చు, ఏదైనా ఫర్ సపోజ్ పెన్ ఏదైనా ఒక వస్తువు అనుకుందాం, అది మార్కెట్లకు రానంతసేపు మనకు దానికి సబ్సిడీలు ఉంటాయి. ఓకే, సబ్సిడీలు ఉంటాయి కానీ ట్యాక్సెస్ ఉండవు. అది ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తుందో, సో నేషనల్ ఇన్కమ్ అట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ట్యాక్సెస్ ఉంటాయి, ఇక్కడ సబ్సిడీ ఉండవు. ఓకేనా, సో మార్కెట్లో చూసినప్పుడు మనకు సబ్సిడీలు ఉండవు. మార్కెట్లో సబ్సిడీ ఉండదు కదా, డైరెక్ట్గా మనకు మార్కెట్లోకి వచ్చినాక దాని మీద ట్యాక్స్ వేయబడుతుంది. ఇంత ట్యాక్స్ వేసిన తర్వాత దాన్ని మనం కొంటాం అన్నమాట. ఓకే, సో దీన్ని ఇట్లా చెప్తున్నారు అన్నమాట. తెలుగులో చెప్పాలంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం చూసుకుంటే మార్కెట్లోకి వచ్చిన దాని మీద పన్నులు ఉంటాయి, సబ్సిడీలు ఉండవు. ఇది బండ గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడనే మనం కన్ఫ్యూజ్ చేస్తాడు ఎగ్జామ్లో. సో కారక ధరల్లో జాతీయ ఆదాయం అంటే మనకి ఇది ఫ్యాక్టరీ కాస్ట్ అనమాట. ఇది ఇక్కడ సింపుల్, నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టరీ కాస్ట్, దానికి ఏం కలిపిండు, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇక్కడ మార్కెట్ ప్రైసెస్ దగ్గర మనకు ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపారు అనమాట. సో మార్కెట్ ప్రైస్ దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపారు, దాంట్లోకి వెళ్ళి సబ్సిడీలు తీసేసారు, ఎందుకంటే మార్కెట్ల దగ్గర సబ్సిడీలు ఉండవు. ఓకే, ఆ తర్వాత ఫ్యాక్టరీ కాస్ట్ మనం ఇంతకుముందు చెప్పినాం కదా. సో ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఆ కారక ధరలు అంటారు, వీటిని కారక చెల్లింపులు అనొచ్చు. సో కారక ఖరీదు అన్నారు ఇక్కడ, ఉత్పత్తి కారకాలు. సో ప్రొడక్షన్ దగ్గర మనకు ఏముంటుంది, ఇదే ఫార్ములాను జస్ట్ ఇక్కడ ఫ్యాక్టరీ కాస్ట్ ఇక్కడ ఉంచి మిగతా అన్నట్టు తీసుకెళ్తే నేషనల్ ఇన్కమ్ అటు మార్కెట్ ప్రైస్ ఈ మైనస్ ప్లస్ అయింది. ఇక్కడ సబ్సిడీలు ఉంటాయి మనకు ఫ్యాక్టరీల దగ్గర, కానీ ట్యాక్స్ ఉండవు. ఇది డిఫరెన్స్. ఓకే, అయితే ఇక్కడ చిన్న కొన్ని విషయాలు మనం చూసుకోవాలి. ఇవి కొద్దిగా కన్ఫ్యూజన్లో ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటో చూద్దాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇక్కడ మనం చూసినాం చూడండి, ఇక్కడ దీనికి దానికి రిలేటెడ్ ఉంది, ఇక్కడికి రిలేటెడ్. సో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేటి సబ్సిడీలు అయితే ఏమవుతుంది, ఇది ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఇదొక 5 వేసుకుందాం, ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇదొక 5 ఉంది, ఇదొక 5 ఉంది, ఈక్వల్ అనుకుంటే 0 అయింది. 0 అయితే ఏమవుతుంది, ఇవి 2 ఈక్వల్ అవుతాయి. సో అదే ఇక్కడ చెప్పేసింది మనకి, అంతే, ఏం లేదు. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువగా ఉంది, సబ్సిడీ తక్కువగా ఉంది. అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది మళ్ళీ చూస్తే మనకి ఇది ఎక్కువ, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎక్కువ, సబ్సిడీలు తక్కువ ఉన్నప్పుడు ఏమైంది, ఈ వాల్యూ పెరుగుతుంది, అంటే మార్కెట్ ప్రైస్లో విలువ పెరుగుతుంది. సో ట్యాక్స్లు అనేటివి మార్కెట్లో ఉంటాయి, మార్కెట్లో ట్యాక్స్లు ఉన్నాయంటే సో మార్కెట్ ప్రైస్ పెరుగుద్ది, అప్పుడు ఫ్యాక్టరీ కాస్ట్ తగ్గుద్ది. సో డిఫరెన్స్ ఏది ఎక్కువ ఉంటుంది అంటే ఫ్యాక్టరీ కాస్ట్ కంటే మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అదే సబ్సిడీలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు సబ్సిడీలు ఎక్కువ ఉంటే ఫ్యాక్టరీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో సబ్సిడీలు ఉండేది ఎక్కడ, ఫ్యాక్టరీస్ దగ్గర కానీ ఉత్పత్తి దగ్గర కానీ, ఉత్పత్తి అనుకోండి, ఫ్యాక్టరీస్ అనుకోకుండా ఉత్పత్తి అనుకోండి, అక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది ఇక్కడ క్లియర్. సో అయితే ఈ పరోక్ష పన్నులు అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీలు, దీన్ని డైరెక్ట్ ఇట్లా దీన్ని ఏమంటారంటే నికర పరోక్ష పన్నులు అంటారు. ఇక్కడ మనం ఎన్సీపీ చూసిన చూడండి, ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ, దీన్ని నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లేదా నికర పరోక్ష పన్నులు అంటారు అన్నమాట. ఓకే, ఇక్కడ అదే ఉంది. తర్వాత చూసుకుంటే మనకి ఈ పైన దాన్ని కింద ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేసినాం మనం. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది సబ్సిడీలు ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది 0 అవుతుంది. ఎట్లా అవుతుంది, సో ఇదొక 10 వేసుకోండి, ఇదొక 10 వేసుకోండి, 2 ఈక్వల్ కదా, అప్పుడు ఏమవుతుంది, ఇది 0 అవుతుంది. రైట్, క్లియర్. నెక్స్ట్ ఏంటి, మనము ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటివి సబ్సిడీల కంటే ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఎక్కువగా ఉంది, ఇది తక్కువ ఉంది, అంటే ఇది ఒక 10 వేసుకోండి, ఇది ఒక 5 వేసుకోండి, అప్పుడు ఏమవుతుంది, నెట్ ఐటీ అనేది 5 అవుతుంది, అంటే ఇది పాజిటివ్ ఉంటుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూసుకుంటే ఏముంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే
సబ్సిడీలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది 5 వేసుకోండి, ఇది ఒక 7 వేసుకోండి, ఏమైతే -2 అవుతుంది. అంటే నెట్ ఐటీ అనేది నెగిటివ్లో ఉంది. సో నెగిటివ్ అన్నమాట. ఓకే, ఇది క్లియర్. నెట్ ఐటీ అనేది ఇక్కడ నెగిటివ్ వచ్చేసింది అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత చూసుకుంటే జీడిపి ఎంపీ ఈజ్ ఈక్వల్ C+I+G+X-M. సో ఇప్పటిదాకా జీడిపి ఎంపీ అన్నాం, జీడిపి ఎఫ్సి అన్నాం, సో ఎన్డిపి అవి అన్నాం కదా. వాటి గురించి కొద్దిగా క్లారిటీ ఇంకొంచెం డెప్త్గా వెళ్తున్నాం మనం ఇక్కడ. సో యాక్చువల్గా ఇది నేషనల్ ఇన్కమ్ అంటే ఎట్లా అనేది చూస్తున్నాను, చెప్తున్నా. జీడిపి ఎంపీ అంటే అట్ మార్కెట్ ప్రైస్, అంటే మార్కెట్ ధరల వద్ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల దేశీయోత్పత్తి అంటారు. అయితే ఇది ఏంది, ఈ C+I+G+X-M అంటే ఏంటి అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సి అంటే కన్జంప్షన్, అంటే మన దేశంలో అయిన ఉత్పత్తిని మనం వాడుకుంటాం, వినియోగిస్తాం. ఏ ప్రోడక్ట్ అయినా మనం వినియోగిస్తాం కదా మన దేశంలో. సో ఉత్పత్తి అయిందని మనం వాడుతున్నామంటే వాడే ప్రోడక్ట్ అనేది ఆల్రెడీ ఉత్పత్తి అయింది. సో వినియోగం, ఆ వినియోగం ఒకటి. నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్, సో ప్రభుత్వ పెట్టుబడి అనేది కూడా ఒక అమౌంటే. సో ఆ అమౌంట్ ప్లస్ పెట్టుబడి అంటే ప్రైవేట్గా కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. గౌట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ వ్యయం అంటే పబ్లిక్ సంబంధించిన ఏ వ్యయమైనా చేసుకోవచ్చు, ఓకేనా, ఓన్లీ గౌట్ వ్యయం. ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్, ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎం అంటే ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు, ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు. ఓకే, ఇట్లా మనం చూసుకుంటే మన దేశ వినియోగం, మన దేశంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వేరు, ఇది ఖర్చు. సో వినియోగము, ఖర్చు ప్లస్ పెట్టుబడి, వాటికి ఎక్స్పోర్ట్స్ నుంచి వెళ్ళి ఇంపోర్ట్స్ తీసేస్తే మనకు జీడిపి ఎంపీ వస్తుంది. ఓకే, సో ఇది ఏదైనా కానీ మనకు వినియోగమైన, పెట్టుబడి అయినా ఇవన్నీ అమౌంట్ ఒకటే రూపంలో ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకు ఉన్న డబ్బులన్నీ మనకు బ్యాంకులో ఉండవు కదా, కొన్ని మనం పర్సనల్ యూజ్ చేసుకున్నామంటే వాటిని సంబంధించిన అమౌంటే కదా యూజ్ చేసుకునేది. కొన్ని ఎక్కడో పెట్టుబడి పెడతాం, సో మన అమౌంటే. కొన్ని మనము ఏంటంటే ఖర్చు చేస్తాం, సరే కొన్ని మన పర్సనల్ వాడుకోవచ్చు, కొన్ని ఖర్చు కూడా చేయవచ్చు. సో గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది కొన్ని. సో ఇట్లా ఏ రూపంలో ఉన్నా ఇదంతా ఆదాయం అన్నమాట, వివిధ రూపాల్లో ఉన్న ఆదాయం ఇది. సో అట్లా మనం చూసుకోవాలి. సో ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అంటే కొన్ని వస్తువులు దిగుమతుల మధ్య మనకి ఆదాయం వస్తుంది. ఎగుమతులు ఎక్కువ ఉండి దిగుమతులు తక్కువ ఉంటే మనకు ఆదాయం ఉంటుంది. ఎగుమతులు తక్కువగా ఉండి దిగుమతులు అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటే మనము లాస్లోకి వెళ్తూ ఉంటాం, ట్రేడ్ డెఫిసిట్ వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇది జీడిపి అనేది స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక దేశంలో ఒక సంవత్సరంలో జరిగిన వస్తు సేవల ఉత్పత్తి. అంటే మన దేశంలో వేరే కంట్రీ వాళ్ళు ఉండొచ్చు, చైనా వాళ్ళు ఉండొచ్చు, జపాన్ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కంపెనీలు ఉంటాయి, వాళ్ళు ఇచ్చిన ప్రొడక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళ ద్వారా వచ్చిన ఆదాయం ఉంటుంది. సో ఇక్కడ మనము కేవలం భౌగోళిక ప్రాంతం అంటే జాగ్రఫికల్ ఏరియాను కన్సిడర్ చేస్తున్నాం. ఒక దేశంలో ఒక సంవత్సరంలో అయిన ఉత్పత్తిని చూస్తున్నాం. సో ఇది మనకు జాగ్రఫికల్ ఏరియాకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది, అది మనం గమనించాలి. ఆ తర్వాత చూస్తే ఇది అంటే ఒక లిమిటెడ్ అన్నమాట, ఒక లిమిటెడ్ ఏరియా. ఓన్లీ మన దేశం గురించి, ఒక దేశంలో జరిగిన ఆస్తుల గురించి, ఉత్పత్తి గురించే మాట్లాడుతుంది ఇది. ఓకేనా. నెక్స్ట్ జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్, ఇదేమంటుంది, ఇది మొత్తం అక్కడ ఉంది ఇక్కడ ఉంది, ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అంటే నికర విదేశీ కారక ఆదాయం ఏంటి అంటే మళ్ళీసారి ఇక్కడ కింద ఉంది చూడండి, రిసీప్ట్స్ మైనస్ పేమెంట్స్. మనకు విదేశాల నుంచి వెళ్ళి ఇప్పుడు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు మనోళ్ళు వేరే దేశం వాళ్ళు అమౌంట్ పంపిస్తారు. సో జిఎన్పి అంటే అసలు క్లారిటీగా ఇక్కడనే మనకు అర్థమైపోతుంది, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, స్థూల జాతీయోత్పత్తి అంటే ఇక్కడ కేవలం ఇండియన్స్ సంబంధించింది. ఇది జాగ్రఫీకి అంటే జాగ్రఫికల్ ఏరియాకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు, భౌగోళిక ప్రాంతానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఇది మన దేశ పౌరులకు ప్రాముఖ్యత ఇస్తుంది. మన దేశ పౌరులు ఇప్పుడు మన దేశంలో ఉండొచ్చు,
వేరే దేశంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు ఈ ప్రపంచంలో. వాళ్ళు మన దేశానికి ఈ రిసిప్ట్స్ పంపుతారు. రిసిప్ట్స్ అంటే మనకు దేశానికి పంపుతూ ఉంటారు, అమౌంట్ పంపుతారు కదా, అవి రిసిప్ట్స్ అన్నమాట. అలాగే వేరే దేశం ప్రజలు మన దేశంలో ఉన్నారు, వాళ్ళు కంపెనీలు కానీ వాళ్ళ జాబ్ పరంగా కానీ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మన దేశం వాళ్ళుగా మన దేశానికి పంపినట్టు వాళ్ళ దేశం వాళ్ళు వాళ్ళ దేశానికి, వేరే దేశం వాళ్ళు వాళ్ళ దేశానికి పేమెంట్స్ అంటే ఇక్కడికి వెళ్ళి డబ్బులు పంపుతారు, దాన్ని పేమెంట్స్ అంటారు. సో ఈ R-P ఆధారంగా మనకి GNP ఉంటుంది. దీన్ని R-Pని NFIA అంటారు, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, అంటే నికర విదేశీ కారక ఆదాయం. సో ఇది దీనికి సంబంధించిన విషయం. ఇక్కడ మన జాతీయులకు ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ GNP అనేది, ఓకేనా. సో వేరే వేరే దేశాల వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ ఆస్తి ఇక్కడ ఉండవు, ఎవ్రీ ఇయర్ వాళ్ళ కంట్రీస్ వాళ్ళు కొంచెం పంపుకుంటూ ఉంటారు, అట్లా అన్నమాట. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇంకొంచెం డెప్త్గా ఉంది చూడండి. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లు అడగవచ్చు మనకి. ఇక్కడ మనం ఏమన్నాం, R-P దీనికి ఉంది. ఇక్కడ మనం సింపుల్ చూసుకుంటే GDPకి NFIA కలిపితే మనకు GNP వస్తుంది, ఓకేనా. GDPకి NFIA కలిపితే. అయితే ఇక్కడ ఒక బిట్ లాగా చెప్పాలంటే GDPలో లేనిది NFIA, అంటే నికర విదేశీ కారక ఆదాయం అనేది GDPలో లేదు, అది GNPలో ఉంది, ఓకేనా. స్థూల జాతీయోత్పత్తిలో ఉంది, ఓకేనా. అయితే ఈ R-P అనేది 0 అయినప్పుడు ఏమైంది, 0 అయితే ఈ 0 అయితే ఏమవుతుంది, ఈ 0 అయింది ఎగ్జాంపుల్, ఇది లేదు, ఈ 0 అంటే ఇది ఉండదు, ఉన్నప్పుడు ఇది ఏమైతే ఇది GDP అయిపోతుంది, ఇది ఈక్వల్ టు GDP కదా. సో GDP-MP ఈజ్ ఈక్వల్ టు GNP-MP అయిపోతుంది, క్లియర్. నెక్స్ట్ మనం చూసుకుంటే R-P అంటే రిసిప్ట్స్ అనేవి మనకు వచ్చే రిసిప్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. రిసిప్ట్స్ ఎక్కువగా ఉంటే ఏమైంది, సపోజ్ రిసిప్ట్స్ ఎక్కువగా ఉంటే ఇది ఒక 10 ఉంది, ఇది ఒక 5 ఉంది అనుకోండి. సో +5. సో GDP కంటే 5 ఇది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అంటే ఎట్లా చెప్తున్నా అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రిసిప్ట్స్ మనకు దేశానికి వచ్చే రిసిప్ట్స్ ఒక 10 ఉన్నాయి, వేరే దేశాలకు పంపే రిసిప్ట్స్ పేమెంట్స్ 5 ఉన్నాయి. ఇక్కడ మనకు 5 మిగులుతుంది. అంటే GNP అంటే ఏంటిది, GDP +5. సో GDP కంటే GNP ఎక్కువ అవుతుంది ఇక్కడ. GDP ఎంత ఉన్నా దానికంటే ఒక 5 ఎక్కువనే కదా. సో అప్పుడు GDP-MP కంటే MP అనేది ఎక్కువ అవుతుంది, అట్లా. నెక్స్ట్ చూసుకుంటే మనం చూస్తే R-P అంటే రిసిప్ట్స్ కంటే పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ సపోజ్ రిసిప్ట్స్ ఒక 10 ఉంటే పేమెంట్స్ 12 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, -2 అవుతుంది. అంటే GDPలో -2 అవుతుంది. అంటే GDP కంటే ఎట్లా చూసినా కానీ మనకు GNP అనేది ఒక 2 తక్కువ అవుతుంది ఇక్కడ. అంటే దాని అర్థమైంది GDP అనేది ఎక్కువ, GDP మార్కెట్ ప్రైస్ ఎక్కువ, GNP మార్కెట్ ప్రైస్ తక్కువ. సో ఇలాంటి కండిషన్స్ అడుగుతూ ఉంటాడు మనకి ఎగ్జామ్లో. సో రిసిప్ట్స్ ఎక్కువ తక్కువ, ఇవి ఎక్కువ తక్కువ అట్లా అడుగుతాడు అనమాట, మనం కన్ఫ్యూజ్ కావద్దు. అయితే నెక్స్ట్ ఏంటి, సో GDP GNP అయిపోయింది. నెక్స్ట్ NDP NNP చూద్దాం. NDP అంటే ఏంటిది, NDP అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, MP అంటే అట్ మార్కెట్ ప్రైస్ అన్నమాట. సో ఇది నికర దేశీయోత్పత్తి. అంటే ఈ దేశీయోత్పత్తి అంటే స్థూల దేశీయోత్పత్తి నుంచి వెళ్ళి డిప్రిషియేషన్ తరుగుదల, రాసుకోండి, తరుగుదల, ఈ తరుగుదల తీసేస్తే మనకు NDP-MP వస్తుంది, NDP-MP, ఓకేనా. నెట్ అంటే గ్రాసుల నుంచి తరుగుదల తీసేయాలి. ఇదేంటి అంటే మనకు స్థిర మూలధనం, అంటే ఇవి ఉంటాయి చూడండి, మిషనరీలు అనేటివి, ఇవి మనకు ఒక సంవత్సరం ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు వస్తూ ఉంటాయి చూడండి. ఆ మిషనరీల వాల్యూ ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉంటుంది. సో ఆ తరుగుదలనే ఇక్కడ డిప్రిషియేషన్గా వాడతాం మనం, ఆ తరుగుదల, ఓకే. అది మనకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు ఆ తరుగుదల ఎంత ఉందని చెప్తారు. నెక్స్ట్ ఈ NNP-MP కూడా అంతే. సో ఇది కూడా తరుగుదల గురించి చెప్తా అన్నమాట,
ఓకే, జీడిపి ఎంపీ మైనస్ డిప్రిషియేషన్ తీస్తే మనకి ఈ తరుగుదల వస్తుంది అన్నమాట. సారీ, ఈ ఎన్ఎన్పి ఎంపీ వస్తుంది అన్నమాట. సో నెట్ అని వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా గ్రాస్ నుంచి వెళ్ళి డిప్రిషియేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది అంటే నికర వచ్చిన ప్రతిసారి స్థూల సంబంధించిన అంశం నుంచి వెళ్ళి తరుగుదల తీసేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. దీన్ని ఎన్ఎన్పి ఎంపీని ఎన్డిపి ఎంపీ అండ్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏగా రాయొచ్చు, లేదా ఇట్లా పెంచుకుంటూ రాయొచ్చు. ఇది ఎలా రాయొచ్చు అంటే మనకి ఎన్ఎన్పి ఎంపీ అంటే ఆల్రెడీ మనకు జిఎన్పి ఎంపీ అప్పుడు ఏం చేసినాం మనం అనేది జీడిపి ఎంపీ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ రాసినాం మనం, ఎన్ఎఫ్ఐఏ. సో అట్లనే ఇక్కడ మనకు పైన ఉంటుంది చూడండి, ఒకసారి మీకు క్లారిటీ చూపిస్తా. ఇగో జీడిపి ఎంపీ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ రాసినాం, జిఎన్పి ఎంపీ అంటే. సో ఎన్ఎన్పి ఎంపీ అన్నప్పుడు కూడా ఎన్డిపి ఎంపీ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ రాయొచ్చు. అలాగే సో దీన్ని జీడిపి ఎంపీ ఎన్డిపి ఎంపీ అంటే జీడిపి ఎంపీ మైనస్ డిప్రిషియేషన్కి ఈ ఎన్ఎఫ్ఐఏ కలిపితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇదంతా మార్కెట్ ప్రైస్లో అయిపోయింది. ఇప్పుడు ఫ్యాక్టరీ కాస్ట్లో చూద్దాం. ఫ్యాక్టరీ కాస్ట్ అంటే కారకాల ధరల దృష్ట్యా, లేకపోతే ఉత్పత్తి కారకాల ధరల దృష్ట్యా అన్న అదే. ఓకే, ఫ్యాక్టరీ కాస్ట్. ఇక్కడ ఏం డిఫరెన్స్ మనకి ఇంతకుముందు చూసినట్టు, ఇక్కడ ఫ్యాక్టరీ కాస్ట్లో ఏముంటుంది మనకి, జీడిపి ఎంపీ మార్కెట్ ప్రైస్ల నుంచి వెళ్ళి ఏం తీసేయాలి, ఇండియా ట్యాక్స్లు తీసేయాలి, సబ్సిడీ కలపాలి. సో దాన్ని నెట్ ఐడియా అన్నాడు. ఇప్పుడు దీన్ని బ్రాకెట్ తీసేస్తే ఏమవుతుంది, మైనస్ ఇండియా ట్యాక్స్ ప్లస్ సబ్సిడీ అవుతుంది. సో ఇది జీడిపి ఎఫ్సి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్, అట్లా అన్నమాట. నెక్స్ట్ చూస్తే జిఎన్పి ఎఫ్సి. సో దీంట్లో కూడా ఏం చేయాలి, మార్కెట్ ప్రైస్ నుంచి వెళ్ళి నెట్ ఐటీ తీసేస్తే, సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ప్రైస్ నుంచి వెళ్ళి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేస్తే, నికర పరోక్ష పన్నులు తీసేస్తే మనకు వచ్చేస్తుంది ఈ వాల్యూ. అదేవిధంగా ఈ మనకు ఎన్డిపిఎఫ్సి అంటే ఏంటిది, ఎన్డిపి ఎంపీ నుంచి. సో ప్రతి దాంట్లోకి వెళ్ళి దానికి ముందున్న మార్కెట్ ప్రైస్ నుంచి వెళ్ళి ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేస్తే మనకు అది వచ్చేస్తుంది. ఓకేనా, లేదు అంటే దీని ఇంత మనం అనుకున్నట్టు ఎన్డిపిఎఫ్సి అంటే ఇగో స్థూలకి వెళ్ళి అంటే గ్రాస్కి వెళ్ళి డిప్రిషియేషన్ తీసేసినా వచ్చేస్తుంది, అట్లా చూసుకోవచ్చు. లేదు అంటే మార్కెట్ ప్రైస్కి నుంచి వెళ్ళి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేసినా వచ్చేస్తుంది. ఓకేనా, సో అలాగే ఎన్ఎన్పిఎఫ్సి ఇక ఫైనల్గా నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇది చూసుకుంటే జిఎన్పిఎఫ్సి మైనస్ అంటే గ్రాస్ నుంచి వెళ్ళి డిప్రిషియేషన్ తీసేసినా వస్తుంది. లేదు అంటే దీనికి ఇది జీడిపి, ఇది యాక్చువల్గా జీడిపిఎఫ్సి, సారీ ఇది చూసుకోవాలి, జీడిపిఎఫ్సి ప్లస్ ఎన్ఎఫ్ఐ అన్నమాట. ఇది కలిపితే కూడా వస్తుంది. చివరిగా ఏంటంటే కొన్నిసార్లు మనం జీవీ అని వింటూ ఉంటాం. జీవీ అంటే ఏం లేదు, అది జీడిపిఏ. ఓకేనా, మనం కన్ఫ్యూజ్ కావద్దు అది. సో నెక్స్ట్ మనకి జాతీయ ఆదాయం నుంచి వెళ్ళి మనకు ఈ కింది అంశాలు వస్తాయి. ఒకటి ప్రైవేట్ ఇన్కమ్, నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ అంటే వ్యష్టి ఆదాయం అంటారు దీన్ని, లేదా దీన్నే వ్యక్తిగత ఆదాయం కూడా అంటారు. నెక్స్ట్ పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ అంటే వ్యయార్హ ఆదాయం. సో దీన్నే వ్యయార్హ వ్యష్టి ఆదాయం కూడా అంటారు, వ్యయార్హ. సో ఇవి ఏంటి ఇక్కడ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం డీప్గా. నెక్స్ట్ దీనికి సంబంధించిన డిస్కషన్ చూస్తే మనకు ఫస్ట్ టైం మనం ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి జాతీయ ఆదాయంలో నుంచి డిపార్ట్మెంటేతర సంస్థల పొదుపును తీసేయాలి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటాను. ఓకేనా, డిపార్ట్మెంటేతర సంస్థల పొదుపు తీసేయాలి. అలాగే నెట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని కలపాలి. నెట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటంటే మనకు వేరే దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినప్పుడు మనం వారికి
డబ్బులు ఇస్తాం. డబ్బులు కానీ మానవ సాయం కింద ఏమైనా వస్తువులు కొనియడం కానీ ఇట్లా చేస్తూ ఉంటాం. వాటికి అమౌంట్ అవుతుంది. ఆ అమౌంట్ మరియు కొన్నిసార్లు మన దేశంలో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే దేశాలు కూడా లేకపోతే వరల్డ్ బ్యాంక్ కానీ ఇట్లా ఏమైనా కొన్ని అమౌంట్స్ ట్రాన్స్ఫర్గా ఇస్తూ ఉంటుంది. అది అమౌంట్. సో మన ఇండియా పంపిన దాన్ని సపోజు పేమెంట్ అందాం ఉత్తగా. మన ఇండియాకి వచ్చింది రిసీప్ట్స్ అందాం. ఓకే, ఈ రిసీప్ట్స్ పేమెంట్స్ అంటే ఇండియాకి వచ్చిన ఈ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఎలాంటి ఉత్పత్తి జరగకుండా కామన్గా డబ్బులు ఓరికి ఇచ్చేయడం అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక పెన్షన్స్ ఉంటాయి కదా. సో ఏదైనా పని కామన్గా ఒక పని వల్ల కాకుండా నార్మల్గా ఇచ్చేయడం ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటే. ఓకే, ఇక్కడ మన దేశం పంపింది, మన దేశంకి వచ్చింది రిసిప్ట్స్ అనుకుందాం, మన దేశం పంపింది పేమెంట్స్ అనుకుందాం. అయితే ఈ రెండింటి డిఫరెన్సే నెట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు అన్నమాట. సో ఇది దీంట్లో ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకేమున్నాయి దీంట్లో, జాతీయ రుణంపై వడ్డీ ఉంటుంది. సో ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఇవన్నమాట. దీంట్లోకి వెళ్ళి డిఫరెన్స్ ఒకటి ఏంటంటే ఈ సంస్థలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇతర సంస్థల పొదుపు సేవింగ్స్ని ఒక్కటి తీసేయడం మెయిన్ డిఫరెన్స్ ఇది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని కలపడం. ఇవి జాతీయ ఆదాయంలో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఉండవు, దీంట్లో ఉంటాయి. ఇది బాగా ఇంపార్టెంట్. ఓకేనా. ఆ తర్వాత చూసుకుంటే మనకు వ్యష్టి ఆదాయం అంటే పర్సనల్ ఇన్కమ్ చూసుకుంటే మనకి నేషనల్ ఇన్కమ్ నుంచి, జాతీయ ఆదాయం నుంచి సాంఘిక భద్రత విరాళాలు అంటే మనకు పిఎఫ్ సంబంధించిన అమౌంట్ కట్ అవుతుందిగా, అది తీసేయాలి. ప్లస్ కార్పొరేషన్ ట్యాక్సెస్ ఇవి తీసేయాలి. ఆ తర్వాత పంచిపెట్టబడిన లాభాలు. సో కొన్ని కంపెనీకి సంబంధించిన లాభాలు ఆ సంవత్సరం మొత్తం పంచిపెట్టబడవు. కొన్నిసార్లు విదేశీకి సంబంధించిన కంపెనీలు జాయింట్ వెంచర్ ఉండొచ్చు. సో వాటిని తీసేయాలి. అంటే ఇది ఒక వ్యక్తికి వచ్చే ఆదాయం అన్నమాట. ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకి వచ్చే ఆదాయాన్ని మనం వ్యష్టి ఆదాయం అంటాం. సో దాంట్లో ఏంది, జాతీయ ఆదాయంలోకి వెళ్ళి ఈ సాంఘిక భద్రత విరాళాలు, కార్పొరేషన్ ట్యాక్సులు, పంచిపెట్టబడిన లాభాలు తీసేసి ట్రాన్స్ఫర్ పేమెంట్స్, బదిలీ చెల్లింపులు సో దీంట్లో ఉంటాయి. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేటివి ఇట్లా తీసుకోవాలి. పర్సనల్ ఇన్కమ్ ఎందుకు తీసుకోవాలి, ఏంటి ఈ బదిలీ చెల్లింపులు అంటే మనకు వేరే కంట్రీస్ నుంచి వెళ్ళి కూడా అక్కడ ఉన్న మన వాళ్ళు మనకు అమౌంట్ పంపుతారు. ఆ అమౌంట్ అనేది మన ఇంటికి వాడుకుంటాం. మనకి ఇంటికి కానీ మన కంపెనీకి కానీ మన వాళ్ళు ఎవరైనా పంపితే మనం వాడుకుంటాం కదా, ఇదే బదిలీ చెల్లింపు అన్నమాట. ఇవి సాంఘిక భద్రత విరాళాలు అనేది మనకు తర్వాత యూజ్ అవుతుంది, కానీ అప్పుడు మాత్రం ఎంబటినే మనకు పిఎఫ్ లాంటి అమౌంట్ రాదు కదా, రిటైర్మెంట్ అప్పుడు వస్తుంది. ఈ కమర్షియల్ ట్యాక్స్ అనేది కంపెనీ మీద వేస్తారు. గుర్తుపెట్టు, కార్పొరేషన్ ట్యాక్స్ అనేది కంపెనీ మీద వేస్తారు, పర్సనల్ ట్యాక్స్ అనేది ఒక పర్సన్ మీద వేస్తారు. ఇది తీసేయాలి. ఆ తర్వాత పంచిపెట్టబడిన లాభాలు అంటే యూడిపిలు. ఇవి మనము తర్వాత పంచుకున్నప్పుడు వస్తాయి కావచ్చు, కానీ పంచిపెట్టినంతసేపు అవి ఒక పర్సన్కి రావు. సో అందుకే వీటిని తీసేస్తున్నాం మనం. ఓకేనా. అంటే ఈ సాంఘిక భద్రత విరాళాలు కానీ కార్పొరేషన్ ట్యాక్స్ గవర్నమెంట్కి పోతుంది, ఇది మనకు రాదు. పంచిపెట్టబడిన లాభాలు రావు, కేవలం ఈ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. సో ఇది మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనం ఈ విధంగా పర్సనల్ ఇన్కమ్, ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. పర్సనల్ ఇన్కమ్ వచ్చిన తర్వాత దాన్ని డైరెక్ట్ ఖర్చు పెట్టలేం. దాన్ని ఎప్పుడు ఖర్చు పెట్టచ్చు అంటే ఈ పర్సనల్ ఇన్కమ్కి వెళ్ళి మనం ట్యాక్స్ కట్టాలి. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టిన తర్వాతనే అమౌంట్ వస్తుంది మనకు, దాన్ని ఖర్చు చేయొచ్చు. ఓకేనా. పర్సనల్ ఇన్కమ్ మొత్తం ఖర్చు చేయలేము మనం, దాంట్లో ఇంత ట్యాక్స్కి వెళ్ళిపోతుంది. ట్యాక్స్ పోగా మిగిలిన అమౌంట్ని మనం ఖర్చు చేయొచ్చు. సో దీన్ని ఏమంటారు మనకి ఇక్కడ ఆల్రెడీ వ్యయార్హ ఆదాయం అంటే వ్యయార్హ వ్యష్టి ఆదాయం అన్న వ్యయార్హ ఆదాయం అంటే సో ఖర్చు చేయడానికి రెడీగా ఉన్న అమౌంట్ అన్నమాట. సో అప్పటిదాకా ఖర్చు చేయలేము అన్నమాట. ఇక్కడ మనకు ఈ ఒక డయాగ్రామ్ రూపంలో చెప్పడానికి చూస్తున్నాం మనం. ఓకే, అన్నిటికంటే ఫస్ట్ ఏంటి, జీడిపి ఎంపీ ఉంటుంది. దానికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ కలిపితే జిఎన్పి ఎంపీ వస్తుంది. దాంట్లో నుంచి తరుగుదల తీసేస్తే ఎన్ఎన్పి ఎంపీ వస్తుంది. దీంట్లో నుంచి వెళ్ళి నెట్ ఐటీ తీసేస్తే ఎన్ఎన్పి ఎఫ్సి. యాక్చువల్ జాతీయ ఆదాయం అంటే ఇది.
ఇది నిజ జాతీయ ఆదాయం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో నుంచి వెళ్ళి ఈ గవర్నమెంట్ సంబంధించిన ఇప్పుడు మనం సపరేట్ ఇక ఉంది చూడండి, డిపార్ట్మెంట్ ఏదో సంస్థల పొదుపును తీసేసి మిగిలినవి కలుపుకుంటే ఇక్కడ మనకి ప్రైవేట్ ఇన్కమ్ వస్తుంది. ప్రైవేట్ ఇన్కంలోకి వెళ్ళి మనం ఇగో అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, కార్పొరేషన్ ట్యాక్స్, ఈ సాంఘిక భద్రత చెల్లింపులు ఉందిగా, అది తీసేస్తే మనకు ప్రైవేట్ ఇన్కమ్కి వెళ్ళి తీసేస్తే పర్సనల్ ఇన్కమ్ వస్తుంది. పర్సనల్ ఇన్కమ్కి వెళ్ళి మనం ఈ ట్యాక్స్ తీసేస్తే, అంటే పర్సనల్ ట్యాక్స్ తీసేస్తే మనకు పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ వస్తుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని అంటే పీడిఎఫ్ నోట్స్ లింక్ ఉంది. ఆ నోట్స్ చూసుకుంటే ఇది మీరు వింటే క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సో దీన్ని ఒకసారి ఈ వ్యూలో కూడా చూపిస్తున్నాం మనకి. సో దీనికి సంబంధించి ఒక వ్యూ డైరెక్ట్గా లేదు కాబట్టి సో ఇది ఒకసారి చూసుకోండి డైరెక్ట్గా, అందుకే ఈ వ్యూలో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు చూస్తే మనకు జాతీయ ఆదాయాన్ని సిఎస్ఓ వివిధ రంగాలుగా విభజించింది. అది వచ్చేసి ఫస్ట్ కామన్గా మనకు 3 రంగాలు ఉంటాయి: ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఈ ప్రాథమిక రంగం అంటే మనకి సహజ వనరుల నుంచి లభించేదంతా ప్రాథమిక రంగం అన్నమాట. అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు, గనులు, క్వారీయింగ్, ఇది ప్రాథమిక రంగం కిందకు వస్తుంది. మనకు డైరెక్ట్గా ప్రకృతి నుంచి లభించే అంశాలు అన్నమాట ఇవి. సో వ్యవసాయ అనుబంధ రంగాలలో మనకి పంటలు అంటే క్రాప్స్, పశు సంపద, ఎనిమల్ హస్బెండరీ, సి అంటే మత్స్య సంపద మీన్స్ మనకి ఆక్వాకల్చర్, అడవులు అంటే ఫారెస్ట్రీ, ఇది ప్రాథమిక రంగం సంబంధించి. ద్వితీయ రంగం సంబంధించి దీంట్లో ఉన్న వాటిని ఇక్కడ ప్రాసెసింగ్ చేయడం వల్ల వచ్చే ఉత్పత్తులు అన్నమాట. ఈ ప్రైమరీ రంగంలో వచ్చిన ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం వల్ల వచ్చే వస్తువులు కానీ ప్రొడక్ట్స్ కానీ ఈ ద్వితీయ రంగంలో ఉంటాయి. సపోజ్ తయారీ రంగం అంటే ఇక్కడ మనకి తయారీ అంటే ఏమి తయారు కావచ్చు, చక్కెర ఉంది, చక్కెర ఉత్పత్తి అనుకుందాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఉన్న పంటలు చెరకు నుంచి వస్తుంది. తర్వాత బట్టలు అనుకుందాం, ఇది ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఉన్న పంటలు పత్తి నుండి వస్తుంది. సో అలాంటి అంశాలు అన్నమాట. సో ప్రాథమిక రంగంలో ప్రైమరీ సెక్టార్లో దాన్ని ప్రాసెస్ చేసిన అంశాలు ప్రొడక్ట్స్ ఇక్కడ మనకు యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర అనుబంధ రంగాలు, ఇవి ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై దీంట్లో వస్తుంది. తర్వాత కన్స్ట్రక్షన్ అన్నమాట. ఈ తృతీయ రంగంలో డైరెక్ట్ మనకు మొత్తం సర్వీస్ సంబంధించి అంటే సేవలు, కేవలం సేవలే ఉంటాయి. సేవలకు సంబంధించిన అంశాలు దీంట్లో ఉంటాయి. మనకు ఇవన్నమాట సేవలకు సంబంధించిన అంశాలు. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది. దీన్నే ఈ ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు. అదే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. అట్లా చూస్తే వ్యవసాయ రంగంలో కేవలం వ్యవసాయం సంబంధించిన అంశాలు ఉంటాయి. పారిశ్రామిక రంగంలో ఇక్కడ మనకు మైనింగ్, క్వారింగ్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఈ మైనింగ్, క్వారింగ్ అనేది వ్యవసాయ రంగానికి కలిపి ఉంటే అది ప్రాథమిక రంగం అవుతుంది. ఇక్కడ కలిపి ఉంది కాబట్టి ప్రాథమిక రంగం అయింది. గనులు, క్వారింగ్ అనేది వ్యవసాయ రంగానికి కలిపి ఉంటే అది ప్రాథమిక రంగం అవుతుంది. లేదా దాన్ని వ్యవసాయ రంగంలోకి వెళ్ళి అంటే ప్రాథమిక రంగంలో తీసేసి ద్వితీయ రంగంలో కలిపితే అది పారిశ్రామిక రంగంగా మారుతుంది. సో మైనింగ్, క్వారింగ్ అనేది చాలా ఇది ఒక్కదాని వల్ల డిఫరెన్స్ వస్తుంది మనకి. ఇది క్లారిటీగా ఉండాలి. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ టాపిక్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.